ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్లలో కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. మాదాపూర్లోని కవిత ఆడపడుచు నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 7 బృందాలతో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. మా కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలతో. సో మాదాపూర్లో సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కవిత ఆడపడుచు నివాసంలో ఇంకా ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి ప్రణీత? కవిత అరెస్ట్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి రైడ్ కావడంతో ఈ రైడ్కి ప్రాముఖ్యత సంతరించుకుంది. సో ప్రజెంట్ నేను మాదాపూర్లో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి డిఎస్ఆర్ హోమ్స్లో కవితకు సంబంధించినటువంటి బంధువు అఖిల ఇంట్లో ఈ రైడ్స్ని ఈడీ అధికారులు చేస్తున్నారు. ఉదయం 6:40కి ఈడీ అధికారులు 7గురుతో ఉన్నటువంటి బృందంతో ఉన్నటువంటి అధికారులు ఇక్కడికి మాదాపూర్కి వచ్చారు. 6:40 నుండి కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏ బ్లాక్లో ఉన్నటువంటి 3rd ఫ్లోర్లో కవిత బంధువులు నివాసం ఉంటున్నారు. సో వారి ఇంటిపైన ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే కవితను అరెస్ట్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి రైడ్ ఇది. ఇంతకు ముందు వరకు అంటే కవిత అరెస్టుకు ముందు వరకు చాలామంది బినామీల ఇళ్లలో రైడ్ చేసినప్పటికీ ఆమె అరెస్ట్ తర్వాత జరుగుతున్నటువంటి రైడ్ కావడంతో కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ రైడ్స్ ఏమైనా జరుగుతున్నాయనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కవిత ఈడీ కస్టడీలో ఉంది. ఈ రోజుతో ఈడీ కస్టడీ కూడా కంప్లీట్ అవుతుంది. మరొక 7 రోజులు కస్టడీ ఎక్స్టెన్షన్ కోసం కూడా ఈడీ అడగబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు అటు బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ని కూడా మూవ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఏదైనా సరే ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావాలి. మొదట ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి, ఆ తర్వాతే సుప్రీంకోర్టుకి రావాల్సిందిగా కవితకు సూచించినటువంటి తరుణంలో ఈరోజు బెయిల్ పిటిషన్ని మూవ్ చేసేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే ఈరోజు మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కవిత బంధువులు ఆమె హస్బెండ్కి సంబంధించినటువంటి రిలేటివ్స్ ఇళ్లపైన కూడా ఈడీ రైడ్స్ చేస్తుంది. ప్రజెంట్ మాదాపూర్లో ఉన్నటువంటి డిఎస్ఆర్ హోమ్స్లో అయితే అఖిల అనేటువంటి బంధువు ఉంటుంది. సో ఆమె నివాసంలో ఇవాళ ఉదయం నుండి 6:40 నుండి కూడా 7గురు అధికారులతో ఉన్నటువంటి ఈడీ బృందం ఈ రైడ్స్ని కొనసాగిస్తుంది. అయితే ఈ లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి రైడ్స్గానే భావించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కవిత కస్టడీ ఈరోజు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆమె కస్టడీలో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ రైడ్స్ జరుగుతున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. సో ఈరోజు 12:30కి అక్కడ ఉన్నటువంటి ట్రయల్ కోర్టులో కవితను ఇవాళ హాజరుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత కస్టడీని ఎక్స్టెన్షన్ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కేజ్రీవాల్కి సంబంధించి ఈ నెల 28 వరకు కూడా కేజ్రీవాల్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి ఇద్దరిని కలిపి కన్ఫ్రంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో దీంతో కవిత కస్టడీ ఈరోజు కంప్లీట్ అయిపోతున్నప్పటికీ మరొక 7 డేస్ పాటు కూడా ఎక్స్టెన్షన్కి ఈడీ కోరేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. రైట్ ప్రణీత.